మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్స్ పేరుతో విజయవాడలో నడుస్తున్న సిటీ కేబుల్ కనెక్షన్స్ ని గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేశారు. కిలోమీటర్ల మేర వైర్లను కట్ చేసి రోడ్ల పక్కన పడేశారు. దీంతో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు హైకోర్టు న్యాయవాది మహేష్ ని కలిసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్స్ పై కుట్రపూరితంగా దాడి జరిగిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నిందితుల్ని పట్టుకోవాలని కోరారు. జనాదరణ పొందుతున్న తమ సిటీ కేబుల్ ను కొందరు కావాలని టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎండీ సాయిబాబు. లక్షలాది రూపాయల విలువ చేసే కేబుల్ వైర్లను ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నుంచి విజయవాడలో కస్టమర్లందరికీ నాణ్యమైన సేవలు అందిస్తూ బిజినెస్ చేస్తున్నాము. గత 15-20 రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు పెనమలూరు ఏరియాలో జరుగుతున్నాయి. అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. నిందితులెవరో తేలే వరకు న్యాయ పోరాటం చేస్తామంటున్నారు లీగల్ అడ్వైజర్ హైకోర్టు న్యాయవాది మహేష్. ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం హైకోర్టుకు వెళతామన్నారు. మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ అనేది గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కొంతమంది కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీసు అధికారులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టేంత వరకు మేము ఖచ్చితంగా దీని మీద లీగల్గా పోరాటం చేయదలుచుకున్నాం.